నాకు చెప్తే అని చెప్పిన కదా. అరే మా ఇంటి దగ్గర ఏంద్రా ఇది చెప్పు. అర్ధరాత్రి 2 బజే వచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు. దొంగతనం చేశానా? నాకు నువ్వు వద్దు. నువ్వు ఏ రకంగా అన్న మీద మళ్ళీ వీడియో పెట్టినాను ఎట్లా? నా మీదనే నా చెల్లె నా మీద పెట్టింది. ఏమైతుంది రా భయ్? ప్లీజ్ బేటా, ప్లీజ్ బేటా, ప్లీజ్ బేటా, ప్లీజ్ నీ కాల్ మొక్తా బేటా, నీ కాల్ మొక్తా బేటా. ఇంకా నీ కొట్టినాక చేసినాక నేను పోతాను ఎట్లా అనుకుంటున్నావు? నువ్వు ఈడ బాధపడుకుంటా ఆమె ఆడ బాధపడుకుంటా మంచిది కాదు. ఈమె ఏం చేసిందని ఈమె మీద ఎందుకు చూపిస్తానా? నా చేతిలో ఎంత దమ్ముందో నేను చూపిస్తాను ఇప్పుడు. నేను అరే షాజీ అరే చుంటుని తీసుకొని వచ్చిర్రు అక్క. వచ్చి చుంటుని పట్టుకొని వచ్చి వచ్చిరా పట్టుకొని వచ్చి సాయం పట్టుకొని వచ్చినట్లు. అక్క లైట్ అన్నేడి ఒకసారి లైట్ పోయింది. అక్క చుంటుని తీసుకొని వచ్చారు. అన్నేడి అన్నా 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 చింటూ వచ్చిండా? తీసుకొచ్చిర్రు బయట. అరే ఆమె లే పక్కన లేపు. అరే పాపని ఎందుకు లేపుతున్నావు అక్క? తీసుకొచ్చిర్రు బయట చూడవు. అరే బయట అక్క. అన్నా నాకు చెప్తే అని చెప్పిన కదా. అన్న దగ్గర పోయినప్పుడు అన్న దగ్గర మాట్లాడు. మరి అన్న ఉండాలి అన్న. వీళ్ళెందుకు ఎందుకున్నారు అంటే నీకు ఏం చెప్పినా నువ్వు అది చేయకాము మాట్లాడు. నాకేం చెప్పారు? అన్న కాడికి పోదామన్నారు. వీళ్ళెందుకు రీడా అన్నట్టు ఉన్నారు కదా. ఉన్నారంటే వీళ్ళెందుకు వచ్చిరన్న మళ్ళా? అరే ఎవరు రాలు వీళ్ళు అని మాట్లాడకాలు ఎవరు? సరే ఈమె ఎందుకు వచ్చింది అన్న? అట్లా మాట్లాడు. ఈమె ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఆమె రైట్స్ లేదా కొట్టింది భయ్. అదంతా అయిపోయింది. ఇప్పుడు మాట్లాడాలి కదా, మాట్లాడుకోవచ్చు కదా. దెబ్బలు తిన్నది నేను, తన్నది నన్ను. మా ఇంటి దగ్గర ఏంద్రా ఇది చెప్పు. అర్ధరాత్రి 2 బజే వచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు. ఎంతవరకు కరెక్ట్ నువ్వు నాకు చెప్పురా. ఉండొద్దు అంటే కూడా నన్ను పోవంటే కూడా నేను పోయినా అన్న అడిగాను. మళ్ళీ అన్న నాకు ఏం చెప్పినా తెలియదు అన్న. అన్న పట్టుకొని వచ్చి నీ కాడికి వస్తామని చెప్పి వాళ్ళు ఎందుకు రానాయడ మళ్ళా? నా దగ్గరకు వచ్చి ఉన్నది ఆమె. రాత్రి 2 గంటలకు వచ్చింది నా దగ్గరికి. అన్న తన్నప్పుడు ఎడుకోయిందా నన్ను? అన్నప్పుడు ఎడుకోయింది అని చెప్పి పోయినావా లేదా? అవునా? ఇంటికి చెప్పి పోతా అన్నావా లేదా? నువ్వు మళ్ళీ ఎటు పోతావు? ఆమె నా నమ్మకం మీద నీకు ఆడికెళ్ళిపోయింది. వాళ్ళు మొన్న వచ్చినప్పుడు కొట్టినప్పుడు ఎక్కడ పోయిందా నా ఇజ్జత్? నాకు వద్దే వద్దన్న. నాకు అవసరమే లేదు అన్న. నాకు ఈడ కూడా మంచిగా అనిపించాలని చెప్పి నీటికి వెళ్ళిపోయినా. నాకు ఎవరు అవసరం లేదు. వద్దు, నాకు ఎవరు అవసరం లేదు. నాకు ఎవరు అవసరం లేదు. వాళ్ళు ఎడికెళ్ళి వచ్చిర్రు. వాళ్ళు నీ తరపు నుంచి వచ్చిర్రు. వాళ్ళు వచ్చిర్రు. ఎవరు వాళ్ళు? ఎక్కడో వాళ్ళు. వద్దు, నాకు వద్దు. అన్న ఎందుకు పిలిచినావన్నా? వేనా నన్ను ఎందుకు పిలిచినావన్నా? అన్న కాడికి అని చెప్పి మళ్ళీ ఇదేనా? పాపని పట్టుకొని ఏం చేస్తా? వద్దానా? నాకు వద్దు అన్న. ఇలా వద్దానా? ప్లీజ్ నాకు వద్దానా? నాకు వద్దే వద్దు. అన్న నాకు ఇలా వద్దానా? దెబ్బలు తిన్నా నేనన్నా. ఎన్ని మాటలు పడ్డా తెలుసా అన్న? అన్న తంతారా అన్న? నన్ను కొడతారా అన్న? 5 మంది వచ్చి రౌడీ అన్న. రౌడీజమా అన్న? నేను ఎట్లా దాచుకునే తెలుసా? దొంగలంగా అన్న. ఒక మాట చేసాను పోయి దాచుకోని. ఇంకా నేను
ఎంత బాధ అవుతుందో నాకు తెలుసా నా మనుషుల బాధ పడుతున్నానా మొగని బతికి 10 మంది ఏడవలేకపోతున్నా కానీ నేనేం చేయాల్సి వద్దు వద్దు నాకు ఊరొద్దు నాకొద్దు నాకొద్దు నాకు ఊరొద్దు నేను అన్నా నేను వెళ్ళిపోతాను ప్లీజ్ నాకు ఊరొద్దు ప్లీజ్ నాకు ఊరొద్దానా వద్దానా నాకు వద్దు అరే ఏం చెప్తామన్నా పట్టుకొచ్చింది దేనికిరా నేను దేనికి పట్టుకొచ్చిర్రా భయ్ అన్న దేనికి కొట్టుకొచ్చిరా ఇట్లుందంటే నేను రాకుండా నేను అసలు రాకుండా ఏం చేస్తావురా మళ్ళా? అరే ఇగో నాకు ఊరొద్దానా దునియా టెన్షన్లు ఉన్నాయిరా నీ టెన్షన్ ఎందుకు పెట్టుకోవాలరా చెప్పు సరిపోయింది అమ్మ సరిపోయిందా ఇది ఈడ కూడా ఇచ్చలేదు దొంగలాగా తిరుగుతున్నాయి నేను దొంగతనం చేశానా నాకు నువ్వు వద్దు నువ్వు ఏం కన్నావు? అన్నా ఇజ్జత్ నాది పోయిందా అన్న కొడుకులందరినీ రమ్మని మళ్ళీ ఆ కొడుకులందరినీ రమ్మని ఓడోడైతే వచ్చిరా ఆ రోజు వాళ్ళందరూ కావాలి నాకు వాళ్ళందరూ కావాలి అప్పటిదాకా నాకు వీళ్ళు వద్దానా నాకు ఇలా పంచాయతీ వద్దానా ఎవరన్నా వాళ్ళు ఈమె తరపు నుంచి వచ్చిరిగాళ్ళు వీళ్ళ మనుషులే కానా నాకు వాళ్ళు రమ్మనన్నా వాళ్ళతోనే మాట్లాడతా నన్ను చంపుతారా అన్న నా మీద కాళ్ళు ఇస్తారా అంతా ఇగో ఇంత ఈడ దాకా వచ్చినాక కూడా నువ్వు ఏం మాట్లాడకుండా చూడండి నువ్వు తప్పురా రే ఈడ దాకా కూడా వచ్చినాక ఆమె మీద ఎందుకు పోతున్నావు వయసులో కూర్చున్నాడు అరే మీరు కొట్లాడి ఆమె ఎందుకు ఇట్లా చేస్తున్నావు బై నీకు అర్థమైంది వైరల్ అయినా నేను నన్ను పట్టుకురు 10 మంది అంటే మీరు కొట్లాడుకొని మంచిగా నువ్వు తాగిరు మరి ఆమె ఏం చేసింది ఆమెకేం అవసరము నా మాట ఏమంటున్నా ఇంటికి నువ్వు ఇగో మీ బొమ్మడిది వాళ్ళతో నాదైంది మీ బొమ్మడిది వాళ్ళతో నాది నువ్వు ఎందుకు పెట్టినావు అమ్మా నువ్వు పెట్టకపోతే అయిపోతున్నా కదా నువ్వు వీడియో ఎందుకు పెట్టినావు కావాలన్నా నాకు వాళ్ళు కావాలన్నా వాళ్ళ కొడుకులు రావాలన్నా వాళ్ళు ఎవడైతే నాకు కాళ్ళు ఏవటిర్రో వచ్చిన రౌడీ షీటర్లు వచ్చి కూడా నాకు చాకులు తలవార్లు పెట్టుకొని వాళ్ళందరూ రావాలన్నా రావాలి పెద్ద చేసుకుంటావు వాళ్ళని వినిపిస్తాం ఈమె ఏం చేసిందని ఈమె మీద ఎందుకు చూపిస్తానా నా ఛాతీలో ఎంత దమ్ముందో నేను చూపిస్తాను ఇప్పుడు నేను ఆ రోజు ఒక్కడుండే అన్న దమ్ముందా నేను కూడా చూపిస్తాను సాయి మీది గోలే మీదికి లేదన్నా మరి కొట్లాడుకున్నాడు ఈడదాకా ఎందుకు తెచ్చినావు మరి బయట కొట్లాడుకోరు మళ్ళా నేను అదే అడుగుతున్నా అమ్మా ఎందుకు వచ్చినావమ్మా ఈడ కూడా లేదు అమ్మా అమ్మా నీకు దండం పెడతా అమ్మా నీకు దండం పెడతా ఇడికి రాకు అని చెప్పిన నీకు ఇడికి రాకు అవసరం నేను తిరుగుతానే రోడ్ల మీద అన్నలు తమ్ముళ్ళు వీడియోలో నేను బ్లేమ్ అయితేనేనా నేను కొట్టుకున్నా చెప్పి నన్ను కొట్టు సంపూరి కొట్టు సంపూరణ మీరు పురుగుల మంది దొరుకుతాయి పోయి సంపూరానా మీరు కొట్టురానా మీరు కొడితే నేను పడతానా సరే అన్న చూసానా నాకు వద్దన్నా ప్లీజ్ నాకు వద్దన్నా అన్న వద్దన్నా అవసరమే లేదు అర్థం చేసుకో చూసుకుంటాం అన్న కాళ్ళతో అన్నారు అన్న కాళ్ళు మొక్కేమమ్మని నేను మాట్లాడతా అలా 2 మాటలు అడుగుతా పిలిపించి కూర్చోబెట్టి మళ్ళా కొట్లాటలు అయితే నాకు భయం ఏమైతుంది తెలుసా తాగున్నా నేను ఏమన్నా మళ్ళీ ఉల్టా మాట్లాడగలుగుతాను ప్లీజ్ నేను ఎక్కువ కూడా మాట్లాడలేను అన్న ప్లీజ్ నాకు 2 రోజుల నుంచి నిద్ర లేదన్నా
నిద్ర లేక నువ్వు ఏం చేయమంటున్నావు? 2 రోజుల నుంచి నిద్ర కూడా లేదు. నేను ఏడ కూర్చుంటున్నా ఏడ పడిపోతున్నా కూడా నాకు అర్థమవుతుంది అన్న. నీళ్ళు తీసుకురా, రథం వేసి. వద్దు మా. ఇల్లు లేదా? ఇల్లు ఇచ్చి కట్నం ఇచ్చి రిమోట్ ఉండి నీకు టీవీ ఉండి ఏసీ పెట్టి చిన్న పెట్టినా నీకు వద్దు. పసుపు చేయరా పసుపు. వద్దు ఉన్నాయా అన్న? ఇవి చిన్న దెబ్బలన్నా ఇవి. ఇవి చిన్నవానా ఇవి? ఇవి పెద్దవా అన్న? ఇవి ఈడదాకా ఇవి చిన్న చేసుకుంటావా? వద్దానా? లేదన్నా రమ్మన్నా అలా బొమ్మడిలాగా నీకు సంబంధం రా, ఆమెతో నీకు సంబంధం అన్న. అది వేరే బయట ఇల్లు దాటితే అది. అవునన్నా. ఇంట్లో పోతే ఆమెతో నీకు సంబంధం. అవును అంతే. సరే అన్న, ఇగో ఇంట్లో పోతే ఆమె సంబంధం అన్న పంపించిండు. 2 రోజులు వస్తాను ఏడిపోయినా అన్న. నేను దొంగలాగా వచ్చి మరి 2 రోజులు రాకపోతే కదా ఇడు వచ్చి కూర్చుంది. ఆమెకి ఏం అవసరం? తిరుగురా ఉండనా ఇవేనా? ఇవి చిన్నవన్నా? ఇవి ఈడ తాకిన దానికన్నా పెద్దవా అన్న? ఇప్పుడు ఏం చేస్తా అన్నప్పుడు లేదన్నా. ఇప్పుడు ఏం చేస్తావు? నేనేం చేయాలా? వచ్చినా కూడా కొట్లాటలే అయితే కదా. విననా నన్ను ఎట్లా పట్టుకున్నా ఉసిటి వచ్చి చింటూ చింటూ అన్న. నేను దొంగతనం చేసిన అన్న. నేను ఈడుకోలేన్న 2 రోజులు మనశాంతి కన్నా అంతే. 2 రోజులు పోద్దా అన్న? మనిషిని కాదన్నా. ఒక మాట్లాడవచ్చు అన్న. ఒక మాట్లాడవచ్చు ఇక రా అన్న. నువ్వు ఏ రకంగా అన్న మీద మళ్ళీ వీడియో పెట్టినావు? ఎట్లా నా మీదనే నా చెల్లె నా మీద పెట్టింది. ఏమైతుంది రా భయ్ అన్న? ఇప్పుడు నీకాడికి ఎందుకు వస్తుంది అన్న? ఏమైతుంది? మన ఇల్లే నా మీద అన్నబి అడగలే, నువ్వే 10 సార్లు కొడుతున్నావు. అన్నబి అడగలే, అన్న టాపిక్ అది ఒకటే మాట చెప్పిండు. నా చెల్లెరా భయ్ పోనీ ఆమె మనసులో బాధ ఉందేమో పెట్టిందేమో, కానీ ఇంటికాడికి వస్తే ఇంట్లో వండ పెట్టిండు. ఏమవసరం? ఆ రాత్రి ఏడిపోతావురా? సరే ఇప్పుడు మాట్లాడన్నా. నీ మీద ప్రేమ ఉండే అనే కదరా 2 బజే రాత్రికి వచ్చింది. ఎక్కువ ఉండలేకపోతుంది. సరే అన్న నేను మాట్లాడాను అన్న. పోయి ఒక 2 బీర్లు తాగుతాన్నా. నేను వచ్చి మళ్ళీ నాకు ఆ 2 బీర్లు 2 బీర్లు తాగొస్తా అంతే. నాకు వద్దన్న. ఆ గ్యాప్ లో అన్నంలో ఎట్లా వచ్చి రప్పార్లా ఏమంటారు సుమలా రమ్మన్నా. మళ్ళా నేను చేయనన్నా. నేను పోలేనా అలా దగ్గరికి. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? మామ వేడికొచ్చినావు ఏం మాట్లాడుతున్నావు? ఒక మాట నా మాట చెప్పు. నీ చెల్లె సంసారం నువ్వేం చేస్తావు? కాపాడుతావా? రోడ్డు మీద నువ్వు తిట్టా అంట కదా, ఆమె తిట్టా అంట కదా. వాళ్ళ తమ్ముళ్ళకి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు వచ్చింది? వదిలేస్తే రాదా? ఇప్పుడు నీ ఎన్ని రోజులు అవుతుంది పాప ముఖం చూసి అది కారా భయ్? నీకు అర్థం అయితలేదు. పాపొద్దా? నేను ఎవరొద్దు. నాకు వద్దు నువ్వు అసలు అన్న. ప్లీజ్ అన్న అన్నాల రమ్మి వద్దు నాన్న, వద్దు నాన్న. నాకు బాగా చాలుంది నాన్న. ఇగో నువ్వు ఏమని చూపియకు నన్ను ఇంకా. నన్ను ప్లీజ్ బేటా, ప్లీజ్ బేటా, ప్లీజ్ బేటా, ప్లీజ్. నీ కాలు మొక్తా బేటా, నీ కాలు మొక్తా బేటా. నీ కాలు మొక్తా ప్లీజ్. నా కాలు దూరం వెళ్ళిపోరు ప్లీజ్. నాకొద్దు, ఊరొద్దు, నాకు ఊరొద్దు, నాకు ఊరొద్దు. అలా అలా పిలిపిపోవాలి చెప్పాలా? అలా పిలిపిపోవాలి చెప్పు. అరే ఆమె మంచిగానే ఉన్నారు. ఎందుకు ఏడుస్తుర్రా భయ్? ఏం చేస్తుర్రా భయ్? అమ్మా నీకు మీ మ్యాటర్ లా నువ్వు వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దమ్మా. చూసావు కదా ఇప్పుడు ఎట్లు అయినా మీరు ఇద్దరు కలిసే ఉంటారు. ఇవాళ కాకుండా రేపు కలిసే ఉంటారు. కానీ అది మీ మ్యాటర్ ఇప్పుడైనా చెప్తున్నా, ఫ్యూచర్ లో అయినా ఎప్పుడైనా కానీ వాళ్ళని ఇన్వాల్వ్ కావద్దాను. అరే సాయి ఇవేది ఏం తప్పు ఉంది అన్నా? వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దాను. ఇన్వాల్వ్ కావద్దు. అనుకొని వచ్చింది కదా. అవునా? కరెక్టే అనుకొని వచ్చిందా? అరే చింటూ పరిష్కారం ఆడ బాధపడకుండా మంచిది కాదు. అరే చిన్న పిల్ల ఉంది, చిన్న పిల్ల ముఖం చూడు. నువ్వు ఈడ బాధపడకుండా ఆమె ఆడ బాధపడుకుంటా మంచిది కాదు.
ముందే చెప్తున్నా నేను, నీకు అర్థం అయితలేదు. అరే ఒక ఆడపిల్ల ఆయన 2 రోజుల నుంచి నిద్ర లేదన్న. కునుకు పడితే ఉంటా, కునుకు పడితే ఎట్లా నడుతున్నా నాకు తెలుసా. సరేనా నీ బాధ నువ్వు చెప్తున్నా, ఆమె బాధ వింటున్నావా నువ్వు? 2 గంటలు వచ్చి నీడికి వచ్చి కూర్చొని నేర్చిందా? నీకు తెలుసా అది? నీకు తెలుసారా? అది అన్నప్పుడు నేను వస్తా, మీ పంపించేసింది. వైరల్ నాకు వద్దు, నాకు వద్దు, మీరు వెళ్ళిపోయి నేను మాట్లాడుకుంటాను పంపించింది. అయిపోయినా అరే మావి కాలేదారా ఆమె ఇంటికి పోలేనా? ఎన్ని వైరల్ అయినారా? సంసారంగా లైట్ అయితే సోషల్ మీడియాలో ఉన్నాం, అంత పట్టించుకుంటావు. నేనేమన్నా నేను నా మీద నువ్వు పెట్టిన వీడియో అని ఏమని అన్నానా? కాముషున్నా అరే బాధతో పెట్టుకుంటుంది అనుకోని కాముషున్నా. నువ్వు ఆడికెళ్ళి నీకు అంతా సంజాయించి పంపించినా నేను నా మాట మీద ఆమె కాముషి ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వు ఇంటికి పోకుండా తాక్కుంటే ఎందుకు తిరుగుతున్నావు? ఏమంతా కన్నా అదైతుంది నీకు. నువ్వేమైనా ఉంటే డైరెక్ట్ మాట్లాడవచ్చు కదరా. అన్న మాట ఇచ్చిన తర్వాత నువ్వు ఎట్లా వెళ్ళిపోతాడన్నా? ఆమె రాక ఇంకేం చేస్తా చెప్పు. అన్నాడు ఏమైంది కొట్టనీకి రాగా నీకు చేతులు లేవా? వాళ్ళ చేతులు పడిపోనంటే ఏం చెప్పాలన్నా? నేను ఏం మాట్లాడాలి? ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఉన్నా అన్న. ఇడికని ఎందుకు వెళ్ళిపోయాను? అన్న ఏమని చెప్పిండు? నేను తీసుకొస్తా అమ్మా అని చెప్పిండు, నేను మాట్లాడుతున్నా అని చెప్పిండు. నీకేమన్నా అయిపోతే ఓన్ మీకు వస్తుండేరా? ఓన్ మీకు వస్తుండే నీలి నేను చెప్తాను. అరే ఉట్టిగానే అరే నువ్వు అరే చేసింది మీరు చిన్న పెళ్లిలైనారా? మీకు పిల్ల ఉంది, మీరు తెలివితో ఆలోచించురి. అరే పాప ఏం చేసిందిరా? ఈడొచ్చి ఉంటే ఎట్లా? ఈడొచ్చి ఉంటే ఎట్లుంటది అన్నా? నేను ఇంటికి పోతున్నా అన్న. ఆ 2వ వీడియో చూడగానే నా మెంటల్ ఎగిరిపోయిందన్న. నాకు పోనీరా అర్థం కాలేదు అసలు తెలుసా. 2వ వీడియో చూడగానే ఈమె ఎందుకు పెట్టిందా నా వీడియో? ఏమన్నా మోసం చేసి అంటే ఏం చేసామన్నా? నా చెల్లె పెట్టుకుందిరా భయ్. నేను అట్లా అనుకున్నా. నీకేమన్నా అడిగినానా? నీకు ఫోన్ చేసి ఏమన్నా అడిగినానా? నేను ఫోన్ చేసి అడిగినానా? నువ్వే నువ్వు ఇంటికి పోతే ఆమె ఎందుకు పెడుతున్నారా వీడియో? సరే మాట చెప్పు, ఎందుకు పెడతావురా? ఎవరికైనా నమ్మకం ఉన్నప్పుడు పెడతారా భయ్? పెడతారు. ఆయన ఒక మాట మాట్లాడలే అన్న. వీడియో విషయాన్ని వచ్చినావా నువ్వు? ఎందుకు రావాలి? ఎందుకు రావచ్చు? నేనేం చేసినా? ఎందుకు రావాలి? అరే చింటూ అరే ఎందుకు రావాలి ఇంటికి? ఏ రకంగా రావాలి? ఏ ముఖం పెట్టుకుని రావాలి? నేను చేసినా? ఇప్పటికి బతుకున్నదంటే ఒకటి గుర్తు పెట్టుకో. నేను ఇంకా ఇప్పుడు కూడా బతుకున్నదంటే ఆ పాప ముఖం చూసే బతుకున్నా. ఇంకా ఇప్పటికి కూడా ఆ పాప ముఖం చూసే నేను బతుకున్నా. ఆ పాప ముఖం చూసే ఇంకా బతుకున్నా. నేను లేకపోతే ఉంటే ఇరుదాకా పాప ముఖం నువ్వు చూసుంటే రాకపోతే ఇరుదాకా ఇంతకన్నా బాల్యం చేసిన దానికి తాకుండా బయట తిరగవు. మీరు వద్దు నాకు, మీరు వద్దు నాకు, వద్దే వద్దు. అవసరమే లేదు. అరే వాడు తాగున్నాడు మా. నీకు అర్థమవుతుంది. ఆవు కొంచెం. అరే నువ్వు వండుకో, కొంచెం వండుకో. నువ్వు వండుకో. అరే ఏందిరా ఇది? అరే నువ్వు కొంచెమైనా అర్థం చేసుకోరా నువ్వు. అరే ఇది ఇట్లా ఇంకా ఇది నువ్వు అదైపోతున్నావు రా. నలుగురికి చెప్పాలా? మనమే ఇట్లా కొట్లాడుకుని ఇట్లా వేసుకుంటే ఎట్లుంటదిరా? నాకు 100 కొట్లాటలు అయినాయి. ఆమె ఇంటికి పోయింది, నేను ఇంట్లోంచి వెళ్ళిపోయినా, అవన్నీ అవుతుంటాయి రా. అరే ఇప్పుడు చూడు, నాకు అర్థమైంది. అరే ఏది ఏమున్నా లాస్ట్ కి వచ్చేది భార్య తప్ప ఇంకొవ్వరు లేరు. అది గుర్తు పెట్టుకో. ఏ బొమ్మడిదిగా ఎవ్వరు రారు, భార్య తప్ప ఎవ్వరు రారు. అది గుర్తు పెట్టుకో. ఇప్పుడు ఉంది రా. ఇప్పుడు అర్థమైంది. కొట్లాటలు స్టార్టింగ్ లో ఎన్ని అయినాయి? కొట్లాటలు ఎన్ని అయినాయి? దునియా కొట్లాటలు అయినాయి. పోలీస్ స్టేషన్ దాకా పోయినాయి. కొన్ని నేను చెప్పుకోలేను. అట్లాంటి పరిస్థితులు కూడా అయినాయి నావి. చాలా పెద్ద అయినాయిరా నాకు. నేను చచ్చిపోని కూడా పోయినా నేను ఒకసారి, నాకు అర్థం కాక. కానీ పిల్లలు ఉన్నారు, అర్థమైంది. ఇప్పుడు ఆమెతో ఉంటున్నా నేను. ఏదో ఓడి నమ్ముతలే నేను, ఆమె తప్ప. నాకు అట్లా కావాలన్నా నా పిల్ల. అట్లా కావాలంటే ఇప్పుడు ఆమె ఏం తప్పు ఉందిరా? నీ గురించి వచ్చింది కదరా.
నీకు అర్థమైతలే నువ్వు కావాలని వచ్చింది వాళ్ళ బొమ్మడి కూడా వచ్చిండు సాయి ఏడున్నావు ఎలా కొట్టలేను నేను కొట్టేలు కొట్టినా అంతా వేసే ముందు కాలు ఇవ్వటం ముందు అరే నువ్వు నా భర్త మీదకి ఎందుకు లేపుతావు అని చెప్పులేవడా నా తమ్ముని మీద అరే పాపం ఉంది నా ఎందుకు అనుకుంటా చింటూ నేను మాట్లాడడానికి రమ్మన్నా కొట్టడానికి రమ్మన్నా కొట్టాలని నీకు తెలియదు అప్పుడు కొట్టిపోయినకి రమ్మన్నా నీ మొగుడు మీద చేయబడతా నువ్వు మాట్లాడావా రమ్మన్నా నేను మాట్లాడతాను అనుకున్నా కొట్టిపోయినకి వద్దు నాకు వద్దు అన్న అన్న ఒకటే అన్న అన్న రమ్మనన్న వాళ్ళు వచ్చినాక నేను మాట్లాడతాను అన్న వేనా అన్న వేనా అన్న దా అన్న మందానికా ఏడు అన్న నువ్వు అవన్నీ ఇట్లా తీసే పనులు పాపం తీసుకో. మంది వాళ్ళు ఏమో వండుకో, కొంచెం ఏడు అన్న ఏడు అన్న రమ్మన్న వాళ్ళు వస్తారా నువ్వు వండుకోనాడు కొట్టు మామ నువ్వు ఒక్కరు కొట్టుగా పిచ్చోళ్ళు లెక్క మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు ఒక్కడే సాయి అడగమామ ఏం మాట్లాడుతున్నావు? ఏడుకొచ్చినావు ఎవరి దగ్గర వచ్చి అది కాదురా, నువ్వు కొట్టంటున్నావు అందరు కొట్టాలని షోకా లేదన్న షోకారా? అరే నీ ఇంటి పరిస్థితి నా ఇంటి పరిస్థితి కాదు. నేను కొడుతుంది నీ గురించి, అన్న ఎత్తుంది నీ గురించి. అర్థమవుతుందా? మా అవసరమా అన్నకి? అవసరమా? ఆమెకు 2 గంటలకు వచ్చి కూర్చున్నావు అవసరమా? ఎవరి గురించిరా? ఇగో ఈడ గడప లోపల కూడా వస్తలేదు, ఈడ కూర్చున్నా అన్న చింటు కావాలా నేను ఇంటికి పోతా అని. ఎంత బాధ ఉంటుందిరా చెప్పు. అన్న అన్న నేను కూడా కూర్చుంటా, నాకు కూడా మర్యాద కావాలన్న పైన మర్యాద. ఏం మర్యాద? అరే వస్తుందిరా మర్యాద. పద్ధతి కాదు. నేను అరే చింటూ, ఆనందంగా ఉంటే ఒకడుగో, అరే ఒకడు తప్పు చేసినా నువ్వు తప్పు చేస్తే తప్పు కాదు. అరే తప్పురా, చాలా తప్పురా, ఇది చాలా ఓవర్ యాక్టింగ్ రా. ఇది తప్పు. ఆ తప్పు చేసిరనుకో గమ్మునుండాలి. నువ్వు గెలిచినప్పుడు నీ తప్పు చేసిన, ఆ తప్పు చేసి నేను తప్పు చేసిన అంటే అది తప్పది. అన్న నేను మాట్లాడలేదన్న. బేకార్ మాట్లాడరా. నేను మాట్లాడలేదు నాకు నచ్చదురా బాయ్. నేను మాట్లాడలేదు అన్న. కరెక్ట్ మాట్లాడు. నువ్వు కరెక్ట్ మాట్లాడు. అన్న నేను ఒక వీడియో తీయాలి అన్న. అన్న సానా నేను ఒక వీడియో తీయాలి, ఒక వీడియో పెట్టలేనా? నేను ఎవరితోనో చెప్పలే అన్న. వీడియో పెట్టింది నీ మీద నారా? అన్న నీ మీద పెట్టిందా వీడియో? ఏమైనా అన్న పెట్టింది నీ మీద పెట్టిందా? అన్న కాడికి పెట్టింది. అన్ననే బాధ లేనప్పుడు నీకెందుకురా? నేను రావాలని నా చెల్లె పెట్టిందని చెప్పింది కదా, ఇప్పుడే చెప్పింది కదా, నా చెల్లె పెట్టిందని. నీకెందుకురా మళ్ళా? ఓపికతో ఉండాలి, ఓపికతో మాట్లాడు. అన్న ఇప్పుడు ఓపికతో ఉన్నాను. ఓపికతో మాట్లాడు, అప్పుడే నువ్వు గెలిచినట్టు. ఏడున్నావు రా నువ్వు ఒప్పుకతో? నీకు అర్థమవుతుందా? అరే నువ్వు ఏమైతో ఉండాల్సింది, వాళ్ళతో కాదు. మర్యాద అనేది మీ ఇంట్లో నువ్వు పోయి ఉంటావు, వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు. అయింది చెప్పు, నాకు చెప్పు. అరే నువ్వు పోయి తీసుకోయి పాపని మంచిగా చూసుకొని ఉంటే నీకు ఇక్కడ నువ్వు ఇక్కడ చూడు పాపని చూస్తే నీకు నువ్వు ఎన్ని రోజులు అవుతుంది చూడు, పాపని చూడరా, నీకు అర్థమవుతుంది. అరే నువ్వు చిన్న పాపని పట్టుకొని ఏందిరా ఇది? అన్నా తాగున్నాడా? నాకేం సమాజం తాగున్నాడు. తెలుసో తెలియదు అందరితో అయితే అవన్నీ వడ్డించుకో, లైట్ తీసుకోవాలా రా భయ్. ఇగో కోపంలో అన్ని అయితే రా భయ్. ఎక్కువ అవుతాయి. వాళ్ళు ఇంత చేసి నేను మళ్ళీ వాళ్ళ అక్కడికి పోతాను కదా అన్న, నేను పోను కదా. ఆయన అట్లా వచ్చింది ఆ రోజు అంటుంది వాళ్ళ ఇంటికి కూడా మాట్లాడతాను. మాట్లాడదా పొద్దున విలుసా పోయి వండుకో, కాము వండుకో, పొద్దున విలుసా, పొద్దున మాట్లాడు. లేనిపోని అన్ని టెన్షన్లు పెట్టుకొని అందరికి అది చేస్తున్నావు. కాలు కడుకో. అరే ఆడ అన్నం పెట్టు. అరే కాలు కడుకోను పిల్లుని. అరే ఏంద్రా లైఫ్ ఇది మజాక్ అవుతుంది. నాకు కూడా ఇట్లానే ఉండరా, మెల్లమెల్లగా అర్థమైంది. నువ్వు కూడా అంతే అర్థం చేసుకొని ఉండాలా. అరే ఏడుపు మంచిది కాదు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆనందంతో ఉండాలా. లేనిపోని అన్ని టెన్షన్లు పెట్టుకొని అది చేస్తున్నావు. ఇప్పుడే ఓకే భర్తలే అంటే ఫ్యూచర్ కడుకోరా, ముఖం గడు. నెత్తి మీద నీళ్ళు వేసుకుంటుండు ఖాళీ. అవి బాధపడు ఎందుకు తాగుడు? అదే పోయి ఇదే పోయి మాట్లాడేది ఉండే కదరా. అలా రమ్మన్నా అంతే, నాకు ఏమొద్దన్నా అన్న. నాకు వాళ్ళు ఒక్కసారి రమ్మన్నా అంతే, ఇంకేమొద్దన్నా. అరే పనులు వాపడి అన్ని చేస్తుండే మళ్ళా తెచ్చి కొట్లాట పెడతారా? ఏం కావాలా? సరే వాళ్ళ సైడ్ నుంచి ఏం కావాలా? ఏం కొడతావా? కొట్టాను వాళ్ళని కొడతావా? మళ్ళీ ఏం మాట్లాడతావు నువ్వు?
ఒకసారి ఏం మాట్లాడుతావు అదొకటి చెప్పు, ఏం మాట్లాడుతావు అంటే ఏ రకంగా కాళ్ళు లేపిరా నాలుగు ఏ రకంగా లేపిరు, ఏదో ఒకటి లేపిరు, నువ్వు బయట తిరుగుతున్నావు అని లేపిరు, మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు. పిలిపిస్తాను కదా ఇప్పుడు కాళ్ళే వాటిరు మేము కొట్టమా లేదా కొట్టిరా కొట్టినమా లేదా అప్పటికి కాంప్రమైజ్ అయిపో, అర్థమైందా? నువ్వు మళ్ళా వాళ్ళని విలువ నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఏడికెళ్ళి అవుతుంది చెప్పు. బాధే తాగినా నా ఉత్తే తాగలేను నేను చాలా లోపల బాధ ఉండి బాధ పోతా తాగితే చెప్పురా, పోతుందా? ఇంకా ఆగమైతే తప్పించి బాధ పోదు. ఇప్పుడు ఈమె ఇల్లు ఉంది అన్న, ఇంకోసారి వాళ్ళ అమ్మల ఇంటికి పోవద్దన్న. ఏ రకంగా కూడా అన్న, ఏ రకంగా కూడవద్దు. వాళ్ళు రాని వాళ్ళతో నేను మాట్లాడతా. ఈమె మాత్రం ఏ రకంగా మాత్రం మా అమ్మ మా అన్న నా బిడ్డే నా కొడుకు నా తమ్ముడు నా చెల్లి అనుకుంటా పోవద్దని అవసరమే లేదు. ఇది ఒక్కటి పోవద్దు మామ, పోవద్దు మామ. వాళ్ళ తల్లి నువ్వు మీ అమ్మ దగ్గర పోవద్దు, నువ్వు మీ డాడీ దగ్గర పోవద్దు, పోవద్దురా పోవద్దు. నువ్వు ఏ రకంగా అంటావురా మళ్ళా? అంటే నీకొక న్యాయం వాళ్ళకొక న్యాయమా? అలా పిలిపిమాను, పిలిపించినాక నేను మాట్లాడతా. మాట్లాడినాక ఏదో అప్పటిదాకా మాత్రం అలా ముఖాలు చూడొద్దు అంతే. అలా ముఖాలు చూడొద్దు ఒక్కసారి అంతే అన్న. నేనెందుకు పోతా చింటూ వాళ్ళ దగ్గరికి? నువ్వు చెప్పాలి అది కూడా, నాకు చెప్పాలి అది కూడా. నిన్ను కొట్టినాక నేను ఎందుకు పోతే వాళ్ళని మాట్లాడే గురించి నేను కొట్టిపోయినా కాదు. నీకు ఇప్పటికి అర్థమైతే నేను ఎంత చెప్పినా ఫోన్ చేసి మాట్లాడినావుగా. అట్లా నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ చేసి పిలిపాలని నేను మాట్లాడతా. ఫోన్ చేసి అన్న జల్దీ రా అన్న, మళ్ళీ ఓడుదు రాను, నన్ను మళ్ళీ తింటా నేను దెబ్బలు. ఇప్పుడు ఆమె అంత బాధపడుతుంది, ఆమె ఈడికి కుక్కలు గడప దగ్గరకు వచ్చి కూర్చుంది, అంతగానం అదైతుంది. కేవలం ఎందుకు నీకు ఇట్లా అయిందనే కదా ఆమె బాధపడుతుంది. నీ గురించి ఎందుకు ఎక్కుతుంది రాబాయ్? అసలు ఎందుకు చేసుకుర్రు రాబాయ్ మీరు? ఎందుకు చేసుకుర్రు చెప్పు? ఇవన్నీ టెన్షన్లు పెట్టుకోనికా? అరే ఏందిరా మంచి జీవితాలు పిల్లలను పెట్టి ఆగం చేస్తురేంద్రా? అరే ఏందిరా ఏం చేస్తున్నావు? నీకు అర్థమైతలే. ఆమె చెప్పింది కదా, నువ్వు చెప్పు మా ఏం చెప్తావు చెప్పు. నేను అదే చెప్తున్నా, నేను మాట్లాడతాను అనుకున్నా, నేను కొడతానని నేను అనుకోలే. దాని తర్వాత నేను వాళ్ళని తీసుకురాలి, మన దగ్గర నేను పోలేదు. ఇంకా నేను కొట్టినాక చేసినాక నేను పోతాను ఎట్లా అనుకుంటున్నావు? ఉంది మొన్న వీడియోలో నీ పక్కకు ఎవరున్నారు? అజయ్ ఉన్నాడు. వీడికి వచ్చినప్పుడు నీ పక్కకు ఎవరున్నారు? నేను అన్నింది ఎవరు అంటే ఆడు కూడా చేయలేవట్లేడు. ఆ మాట మాట్లాడలేడా ఆడు? అంటే ఎవరితో మాట్లాడొద్దు నేను పాపను పట్టుకుని ఒక్కదాన్ని ఎడిగోలు చింటూ ఎట్లా రావాలి? అసలు ఎందుకు రావాలి? ఎవరిని మమ్మల్ని వదిలేసి నిన్ను వదిలేసుకోవాలి. పెద్ద చేసుకుంటా ఇగో నేను రియాక్ట్ అయ్యేటోనంటే పాటికి పిలిపిస్తుండే అన్న. వద్దు తాగున్నాను పరువు ఇదే అంటే మేమెందుకు మరి నీకు? మంచిది మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. ఓ అన్న నువ్వు చెప్పినావు అన్నం పిలిపిస్తా. సరే పిలిపిస్తా, ఇన్నే వండుకో. అరే కొంచెం అన్నం పెట్టేసి. అరే పోతున్నాడు ఏడ దొరికిను? ఇన్ఫర్మేషన్ ఇస్తే పోయినాం. ఇట్లుంది పరిస్థితి. ఈడ ఆడ ఆడ ఎన్నిసార్లు వాళ్ళని మీ తమ్ముని వాళ్ళని పిలవకపోతే అయిపోతుండే. నేను చెప్తున్నాను ఏం మాట్లాడుతున్నారు? వచ్చుడో కొట్టిరు. నీ సంసారంలో నిప్పు పెట్టేదే వాళ్ళు. అర్థమైందా? నువ్వు ప్రేమతోనే ఉన్నావు, నీ ప్రేమ వానికి అనిపిస్తలే. అన్ని పడేస్తున్నాడు. ఏందా సప్పుళ్ళు? ఏడవన్నాడు. అరే అరే చింటూ అన్నం తిని అరే ఏడవంటున్నావు రా పోయి. అరే లేకో లోపల వండు, లోపల వండు రా పోయి. ఆడ వండు లోపల తిని వండుకో. నీకు లోపల వండు. మనసు మాత్రం మారదులే. లోపల వండు, అది వండుకో. ఏంద్రా మీ లైఫ్ ఖరాబ్. అన్నం తిని పడుకోమన్నా. అన్నం తిను, అన్నం పెట్టరా. నువ్వు ఫస్ట్ అన్నం తినరా పోయి. లేవు కొంచెం తినేరా పోయి. లేవు అవు అన్నం తెచ్చిరా తిను. ఇంకోగా 2 బుక్కలు తిని వండుకో. తిను
ఇదే అన్నం తినరా పోయి కొంచెం తినరా అన్నం తిను